వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బీరపొట్టు ఎగ్ ఫ్రై అండి. ఇంకో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి బీరపొట్టుతోటి. అందులో ఇది ఒక రకం అండి. ముందుకు వీడియోలు కూడా చాలా చేసాము అండి, అవి కూడా చూడండి. ఇప్పుడు బీరపొట్టు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 7 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత బీరపొట్టుని ముందుగానే నేను మిక్సీ పట్టుకున్నానండి. మీకు బీరపొట్టు మిక్సీ పట్టింది ఇష్టం లేకపోతే సన్న ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు బీరపొట్టు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా ఆయిల్లో వేగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని మసాలాలు వేసుకోవాలండి. నేను తీసుకున్న బీరపొట్టుకి ఎగ్గుకు నేను 4 ఎగ్స్ తీసుకుంటాను. దానికి మొత్తం సరిపోను 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా లేదా పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మసాలాలకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను తీసుకున్న కోడిగుడ్లు 4 వేసుకుంటున్నాను. 4 కోడిగుడ్లు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత తీసుకున్న తర్వాత నేను తీసుకున్న ఎల్లో సొనని వేరువేరుగా చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది వేగటానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్లోకి ఇలా కలుపుకుంటూ స్లోగా వేయించేసుకోవాలి. నాన్ స్టిక్ పెనం అయితేనే అతకదండి, ఇట్లాంటి పెనం అయితే అతుక్కుపోతుందండి. ఇది వేగిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చివరిలో మీకు గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అది ఆప్షనల్ అండి. ఇది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కూరని బీరపొట్టు ఎగ్ ఫ్రైని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.